అండ్ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రేపు గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్ సమక్షంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తారు. అనంతరం ఎల్ఓపి నేతగా బాధ్యతలు స్వీకరిస్తారు. కొన్ని రోజుల క్రిందట ఫామ్ హౌస్లో కింద పడడంతో తుంటి ఎముక విరిగింది. సర్జరీ తర్వాత డాక్టర్ల సూచనతో కొన్ని రోజులుగా రెస్ట్ తీసుకుంటున్నారు కేసీఆర్. ప్రస్తుతం చేతికర్ర సాయంతో నడుస్తున్నారు. దీంతో గులాబీ బాస్ రేపు బయటకు రానున్నారు. అయితే ఆయన అసెంబ్లీకి వీల్ చైర్లో వస్తారని తెలుస్తోంది. ఇక నుంచి కేసీఆర్ తెలంగాణ భవన్లో నేతలు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ కొన్ని మార్పు చేర్పులు చేపట్టింది. వీల్ చైర్లో రావడానికి అనుగుణంగా ర్యాంపును కూడా సిద్ధం చేస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రశాంత్ తెలంగాణ భవన్ నుంచి అందిస్తారు. ప్రశాంత్, అక్కడ ఏ విధమైన వాతావరణం కనిపిస్తుంది? తెలంగాణ భవన్లో కొత్తగా కేసీఆర్ రావడం కోసం ఆ వీల్ చైర్ ర్యాంపును కూడా నిర్మించినట్టుగా తెలుస్తోంది. రేపు కేసీఆర్ రాకకు సంబంధించి తెలంగాణ భవన్లో ఏమైనా సంబరాలు ఉంటాయా? డీటెయిల్స్ ఏంటి? నరేష్, దాదాపు ఏదైతే గత 8వ తారీఖు నాడు మాజీ సీఎం కేసీఆర్ ఏదైతే ఫామ్ హౌస్ లో పడిపోవడం, కాలు జారి పడిపోవడంతో ఆయన తుంటి వెముక విరిగింది. ఆ తర్వాత ఆయన ఆసుపత్రి పాలై ఇంకా ఆ తర్వాత కోలుకునే దిశగా ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కోలుకుంటున్న సందర్భం కనబడతా ఉంది. అయితే దాదాపు ఇక ఈ నెల రోజుల తర్వాత ఏదైతే ఆయన రేపు అసెంబ్లీ ఏదైతే అసెంబ్లీ స్పీకర్ అయితే పూర్తిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించి రేపు 12:45 స్పీకర్ ఛాంబర్ లో ఆయన ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. దానికి సంబంధించి ఇక 12 గంటలకి అసెంబ్లీకి చేరుకుంటారు. 12 గంటలకు ఆయనకి ఎక్కువగా ఇక ఏదైతే దైవ భక్తి ఉండడం, ఆ తర్వాత ఏదైతే నేరుగా అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఫస్ట్ నేరుగా వచ్చి పూజ చేస్తాడు. పూజ చేసిన తర్వాత ఇక 12:45కు ఆయన ప్రమాణ స్వీకారం ఉండబోతుంది. అయితే ఇక అసెంబ్లీలోని ఎల్ఓపి కార్యాలయానికి సంబంధించి ఇక ఎల్ఓపి నేతగా కూడా ఆయన ఏదైతే బాధ్యతలు స్వీకరించబోతున్నారు. మొత్తానికి ఇక మనం ఇంతకుముందు చెప్పుకుంటున్నట్టుగా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం తర్వాత 10 సంవత్సరాలు, దాదాపు 9.5 సంవత్సరాలు ఆయన సీఎం గా ఉన్నారు. ఇక ఏదైతే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 39 స్థానాలు వచ్చినాయి. ఆ 39 స్థానాల తర్వాత ఆయన అధికారాన్ని కోల్పోయిన సందర్భం కనబడ్డది. ఇక ఏదైతే తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం తర్వాత 2 రోజుల తర్వాత ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఏదైతే కాలు జారి పడిపోవడం, ఆ తర్వాత తుంటి వెముక విరగడం, ఆ తర్వాత ఏదైతే యశోద ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందడం, మొత్తానికైతే ఆ తర్వాత ఆయన ఏదైతే చికిత్స అనంతరం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఇన్ని రోజులు రెస్ట్ తీసుకున్నారు. ఇక తర్వాత అసెంబ్లీ సెషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. అసెంబ్లీ సెషన్స్ తర్వాత చాలా మంది మదిలో కార్యకర్తలలో అదేవిధంగా నాయకుల్లో కూడా అసెంబ్లీలో కేసీఆర్ లేని లోటు కనబడ్డదనేది ప్రతి ఒక్కరి మధ్యలో ఉన్న చర్చ. దానికి సంబంధించి ఆయన ఎప్పుడు వస్తారు, ఇక ప్రజల మధ్యలోకి వస్తాడు, క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొంటారు అన్న నేపథ్యంలో ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యం కనబడతా ఉంది. ప్రమాణ స్వీకారం చేయడం వల్ల ప్రజల మధ్యలోకి వస్తారు, నిత్యం అందుబాటులో ఉంటారు. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారంటీలకు సంబంధించి పెద్ద ఎత్తున అమలుకై ఆయన పోరాటం చేస్తారంటూ కూడా కార్యకర్తలు చెప్తున్న సందర్భం కనబడుతుంది. ఇక మనతో పాటు ఏదైతే మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ గారు కూడా ఉన్నారు. ఇక రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి ఇక వివిధ జిల్లాల నుంచి కూడా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి రేపు ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా ఇక అందరూ పాల్గొనే ఏర్పాట్లకు సంబంధించి చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఇక ఏర్పాట్ల విషయం పైన మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. ఎట్లా ఉంది రేపు మీ అధినేత ఇక ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, ప్రత్యక్షంగా ఇక అన్ని సమస్యల పైన ఇక ఒక మూమెంట్ తీసుకురాబోతున్నారు అనేది చర్చ. ఎట్లా అనిపిస్తుంది రేపు ప్రమాణ స్వీకారం? గౌరవ టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా ఉద్యమ ప్రస్థానాన్ని మొదలుపెట్టినప్పుడు తన ఆకాంక్ష, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈ యొక్క పరిపాలన ఉద్యమ ప్రస్థానంలో జరిగిన పరిపాలన సందర్భంలో గమనించారు. ముఖ్యమంత్రి గారు కూడా 10 ఏళ్ల పాటు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో, ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో వాటిని నెరవేర్చడంలో కూడా కేసీఆర్ గారు సఫలీకృతమైంది. ప్రతి పేద కుటుంబానికి ఇలా సంక్షేమ పథకం అందింది. అన్ని ఇలా ప్రజలందరూ కూడా ఈ యొక్క పథకాల ద్వారా చాలా మంది పేద కుటుంబాలను ఆదుకున్నటువంటి సందర్భం కూడా మనం కళ్ళారా చూసాం. ఫలితాలు ఈ విధంగా రావడం, ఈ ఫలితాలతోని ప్రజల
నిర్ణయం శిరోధార్యంగా భావించేటువంటి మేము ఈ యొక్క వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి హామీలు కానీ దొంగ ప్రచారాలు కానీ ప్రజలను తప్పుదో పట్టించేటువంటి విధంగా తీసినటువంటి మార్పు కావాలనేటువంటి విషయాలను కానీ వాళ్ళు ఒక తప్పుడు ప్రభుత్వంలో కూర్చున్నారు. ఈ సందర్భం మా మహానాయకుడు మా కేసీఆర్ గారు ఈ యొక్క ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో పత్రికా రంగం ప్రెస్ మీట్ కానీ ఇంకా ఏది కూడా పూర్తిగా వారు మాట్లాడలేదు. వారికి ఉన్నటువంటి ఆలోచనలు తప్పకుండా వారు తెలియజేస్తారు. దానికి అనుగుణంగా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా కార్యకర్తలు ప్రజలందరూ కూడా. అంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా పూర్తిగా? అంటే ఖచ్చితంగా రేపు ప్రమాణ స్వీకారానికి రావాలని ఎవరైనా అధిష్టానం నుంచి ఏమైనా పిలుపు వచ్చిందా? అట్లేం లేదు. ఇన్ఫర్మేషన్ ప్రత్యేకంగా రావాలి సార్ నేను తప్పకుండా ఇది నరేష్ మొత్తానికి చూస్తున్నాము. ఇంకా ఒకరొకరిగా జిల్లాల వారీగా అదే విధంగా తాజా మాజీ ఎమ్మెల్యేలు కూడా ఒకరొకరిగా చేరుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించి రేపు ఆయన ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం. నరేష్, ప్రశాంత్, మీరు చెప్తున్న దాన్ని బట్టి అక్కడ రేపు కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరగబోతున్నట్టు తెలుస్తుంది. సంబరాలు కూడా అట్లనే ఉండే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. రేపు ప్రమాణ స్వీకారం తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్లోనే అందరి నేతలతోని టచ్లో ఉంటారని చెప్తున్నారు. రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్ సంబంధించి ఏదైనా స్ట్రాటజీలు రేపటి నుంచి స్టార్ట్ చేస్తారా? ఏ విధంగా ఉండబోతుంది సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి? నరేష్, అయితే రేపు 12:45 తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత ఏదైతే ఇక తాజా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో మిగతా వారందరినీ కూడా అంటే ప్రమాణ స్వీకారం తర్వాత అందరినీ కలిసి ఇక ఇది వారందరూ కూడా కాంగ్రెస్ చెప్పిన తర్వాత పూర్తిగా నేరుగా ఎర్రబెల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళబోతున్నారు. ఇక ఎలాంటి వారితో రాజకీయ సమీకరణలు లేకపోతే రాజకీయాల గురించి మాట్లాడే అవకాశం మాత్రం లేదు. దానికి సంబంధించి అయితే రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఇక కేసీఆర్ ఇక ప్రమాణ స్వీకారం చేయడం, మళ్ళీ అసెంబ్లీ సెషన్ బడ్జెట్ సమావేశాలు కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు కూడా ఇక ఫిబ్రవరిలో మొదలవుతున్న నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీలోకి కూడా అడుగుపెట్టబోతున్నారు. అసెంబ్లీలో కూడా ఆయన గలం వినిపించబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఇటు నాయకుల్లో మాత్రం ఒకంత సంబరాలు చేసుకునే సందర్భం కనబడతా ఉంది. ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత కొంతమందికి అంటే అగ్రనాయకులు వారికి మాత్రం దిశానిర్దేశం చేసే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. పార్లమెంట్ లో ఎలాగా అంటే ఈ రోజు నుంచి పార్లమెంట్ సెషన్ కి సంబంధించి మొన్న ఎర్రబెల్లిలో ఎవరికి ఏదైతే పార్లమెంట్ మెంబర్స్ కు వాళ్ళందరూ నిర్దేశం చేసిన సందర్భంలో మరొక మారు ఇక పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న వేళ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎలాగా వ్యవహరించాలి, ఎన్నికలకు సంబంధించి కూడా ఎలా ముందుకు వెళ్ళాలని వ్యూహరచనలకు సంబంధించి అది ఏదైతే అగ్రనాయకులకు సూచించే పరిస్థితి కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ భవన్కి సంబంధించి ఇక జిల్లాల వారీగా కూడా కొంతమంది ఇక ఆయన ప్రమాణ స్వీకారానికి వస్తున్న సందర్భం కనబడతా ఉంది. మొత్తానికి ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత నేరుగా మరో ఏదైతే ర్యాలీ ఫామ్ హౌస్ కు వెళ్ళి రెస్ట్ తీసుకునే అవకాశం మాత్రం ఉంది. హరీష్, ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత జరిగిన ప్రమాదం మనకు తెలిసిందే కేసీఆర్ గారు. దాని తర్వాత కోలుకుంటున్నారు. దాని తర్వాత కేటీఆర్ఏ క్రియాశీలకంగా పార్టీని ముందుడి నడిపిస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు రాబోతున్నారు బయటికి. ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపు ప్రెస్ మీట్? అంటే కేసీఆర్ గారు మాట్లాడతారా? ఏం మాట్లాడతారు? అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏం మాట్లాడతారని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆయన అనుకోని ప్రమాదంలో రెస్ట్ తీసుకోవడం జరిగింది. సో రేపు బయటకు వస్తున్నారు కాబట్టి ఆయన మాట్లాడతారా ప్రెస్తో అని ఆయన ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నరేష్, అంటే దాదాపు అందరికీ అంటే మనకు తెలిసిన సమాచారం మేరకు మాత్రం ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత నేరుగా ఫామ్ హౌస్ కి వెళ్ళబోతున్నారు. ఇక మీడియా ముందుకు రావడము లేదనంటే మిగతా ఏదైతే వేరే వారితో మాట్లాడడం మాత్రం అలాంటివి ఏం చేయరు అనేది మాత్రం మనకు తెలిసిన సమాచారం. మొత్తానికి ఇక ఏదైతే ఇప్పుడు మీరు అన్నట్టుగా కేటీఆర్ఏ అన్ని తానే చూసుకుంటున్న సందర్భం, దాంతో పాటు హరీష్ రావు కూడా ఇక 17 పార్లమెంట్ కి సంబంధించిన సమీక్షలు జరిగాయి. ఇప్పుడు అసెంబ్లీ పరిధిలో ఉన్న సమీక్షలు కూడా జరుగుతా ఉన్నాయి. ఇక ఏదైతే సమీక్షలు అంటే ఈ సమీక్షలకు సంబంధించి రోజువారీ రిపోర్ట్ మాత్రం కేసీఆర్ కి వెళ్తా ఉంది. ఎక్కడెక్కడ
పూర్తిగా పార్టీ కొంత ఇబ్బంది పడతా ఉంది. ఇక కార్యకర్తలకు ఉన్న సమస్యలు ఏంటి, వాటన్నిటికి సంబంధించి రోజువారీ సమీక్షల మొత్తం డాటా మొత్తం కేసీఆర్ ముందు ఉంచుతున్నట్టు తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఆయనకి ఎప్పటికప్పుడు అప్డేట్ వెళ్తున్న సందర్భం. అయితే ఇటు హరీష్ రావు అటు కేటీఆర్ మాత్రం ఈ సమీక్షల జరుగుతున్న నేపథ్యంలో మాత్రం ఇక కార్యకర్తల యొక్క అన్ని సమస్యలను పరిష్కరిస్తాము, ఇక ఏదైతే గతంలో జరిగిన లోపాలను మాత్రం మేము ఇంకోసారి కూడా జరగనివ్వమంటూ కూడా వారందరికీ భరోసా ఇస్తున్న సందర్భం కనబడుతోంది. మొత్తానికైతే పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇక వాటిన్నిటికి సంబంధించి కసరత్తు చేయబోతున్నారు. అయితే ఇంకొకటి ఏంటంటే నరేష్, ఇక రేపు ప్రమాణ స్వీకారం తర్వాత ఒక వారం రోజులలోనే ఇంకా తెలంగాణ భవన్కి రాబోతున్నారు. తెలంగాణ భవన్కి సంబంధించి ఇప్పటికే నిన్ననే మనం చూసాము, ఇక ఆయనకు రావడానికి సిద్ధం చేశారు. ఇక అడ్డుగా ఉన్న గేటును కూడా తొలగించారు. కొంత ఆయనకు ఏదైతే ఆ వీల్ చైర్ వెళ్లే విధంగా ర్యాంప్ ను కూడా సిద్ధం చేస్తున్న సందర్భం కనబడ్డది. వాటన్నిటికి సంబంధించి ఆయన ఇక్కడే ఉండబోతున్నారు, తెలంగాణ భవన్ లో రోజువారీ అందుబాటులో ఉండబోతున్నారంటూ కూడా కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఇక రోజువారీ అందుబాటులో ఉంటూ ఇక ఏదైతే కార్యకర్తలకు అదేవిధంగా ఇక అన్ని సమస్యల పైన, ఇక రాజకీయ సమీకరణాలు అంటే రాజకీయ ఎత్తుగడల పైన, ఇక రాష్ట్రంలో జరుగుతున్న వాటన్నిటిపైన కూడా ఇక ఏదైతే కేటీఆర్ కి అదేవిధంగా హరీష్ రావుకి ఇక మిగతా అగ్రనాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక అందరికి అందుబాటులో ఉండి ఇక అన్ని ఏదైతే గతంలో జరిగిన లోపాలకు సంబంధించి ఇంకా అట్లాంటి లోపాలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా ఇక నేనే తీసుకోబోతున్నానట్టు కూడా కేసీఆర్ కూడా చెప్పిన సందర్భం కనబడతా ఉంది. వాటన్నిటికి సంబంధించి కొంతమంది నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. నరేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. మొత్తానికి కేసీఆర్ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బీఆర్ఎస్ఎల్పీ నేతగా ఆయన బాధ్యతలు కూడా తీసుకోబోతున్నారు. రేపు 12:45 ప్రాంతంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తుంది. తదనంతరం ఆయన నేరుగా ఎర్రబెల్లి ఫామ్ హౌస్కి వెళ్ళబోతున్నారు. అంతకంటే ముందు ఎంపీ ఎలక్షన్ సంబంధించి